సిద్ధార్థుడు గయశీర్ష నుండి రాజగృహకు బయలుదేరాడు. ఉరివిల కశ్యపుడు తన పరివారంతో బయలుదేరాడు. రాజగృహ చేరడానికి చాలా రోజులు పడుతుంది. గయ ఇంతమంది భిక్షుల్ని భరించలేదు. మగధ మహానగరం కనుక భిక్షకు ఇబ్బంది ఉండదక్కడ. 25 మందిని ఒక్కో బృందంగా విభజించి, ఒక్కొక్క బృందానికి ఒకరిని నాయకుణ్ణి చేసి, ఎవరికి వారు విడిగా ప్రయాణం సాగేటట్లు ఏర్పాట్లు చేశారు. 10 రోజుల వ్యవధిలో రాజగృహ చేరుకున్నారు. నగరానికి 2 మైళ్ళ దూరంలో తామ్రవనం ఉంది. అందులో ఒక ప్రాచీన దేవాలయం ఉంది. భిక్షులందరూ అక్కడికి చేరుకున్నారు. సిద్ధార్థుడు భిక్షులకు కొన్ని నియమాలు పెట్టాడు. భిక్షకు వెళ్ళినప్పుడు వరసగా వెళ్ళాలి. తల తిప్పి చూడకూడదు. భిక్ష ఇచ్చేవారు ధనికుల, పేదవారా అని ఆలోచించకూడదు. ఒక ఇంటి ముందు కొద్ది నిమిషాలు నిలబడి భిక్ష పెట్టకపోతే తర్వాత ఇంటికి వెళ్ళాలి. భిక్ష పెట్టకపోతే తర్వాత ఇంటికెళ్ళిపోవాలి. వేరే పక్కన ఇంటికి. భిక్ష పెట్టలేదని ఇట్లాంటి విమర్శలు చేయకూడదు. భిక్షాన్నం మంచిదా, చెడ్డదా అని చూడకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే మర్యాదగా సమాధానం చెప్పాలి. తాము బౌద్ధ సంఘ సభ్యులమని చెబితే చాలు. అధిక ప్రసంగం చేయకూడదు వాళ్ళతో. అపరాహ్న వేళకు అందరూ ఆరామానికి తిరిగి రావాలి. మధ్యాహ్నం దాటిన తర్వాత అందరూ ఆరామానికి తిరిగి రావాలి. సాయంత్రం ధ్యానం, సత్సంగం, బోధనలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత నగరంలో ఒక్క కాషాయం కనిపించేది కాదు. 2 వారాలలో బౌద్ధ సంఘం గురించి నగరంలో అంతటా తెలిసిపోయింది. పురజనులు బోధన వినడానికి తామ్రవనానికి వెల్లువలా రాసాగారు. బింబిసారునికి వార్త అందింది. తాను పూర్వం చూసిన మహాత్ముడే ఈయన అనుకున్నాడు. తామ్రవనానికి బయలుదేరాడు బింబిసారుడు. తన వెంట 100 మంది బ్రాహ్మణ పండితుల్ని, విద్వాంసుల్ని, రాజోద్యోగుల్ని తీసుకొని వెళ్ళాడు. రథాలను, శటకాలను అరణ్యం మొగదల నిలిపి బింబిసారుడు రాణి కుమారుడు బింబిసారుడి కుమారుడు అజాతశత్రు కాలినడకన లోపలికి వెళ్ళారు. మహారాజ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేస్తున్నారన్న వార్త వినగానే సిద్ధార్థుడు, కశ్యపుడు ఎదురేగి ఆయనకి స్వాగతం పలికారు. మహారాజు వెంట వచ్చిన బ్రాహ్మణ పండితులు కొందరికి ఉరివిల కశ్యపుడు ముందే పరిచయమే. కానీ వారికి బుద్ధుని పేరు తెలియదు. సిద్ధార్థుని పేరు వారు వినలేదు. కానీ కశ్యపుని వంటి మహాగురువు సిద్ధార్థునికి శిష్యుడు కావటం ఆ బ్రాహ్మణులు జీర్ణించుకోలేని విషయం. బుద్ధుని ధర్మోపన్యాసం విని అందరూ ముగ్ధులైనారు. బుద్ధవానికి పరవశించారు. వారికున్న సందేహాలు తీరాయి. జ్ఞానామృతం కడుపారా తాగినంత తృప్తి కలిగింది. చివరన బింబిసారుడన్నాడు, మహాభాగా, చిన్నతనం నుంచి నాకు 5 తీరని కోరికలున్నాయి. ఇప్పుడవి ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఏంటవట ఆ 5 అంటే, ఒకటేమో రాజ్య పట్టాభిషేకం, అది నెరవేరింది. రెండోది ఒక జ్ఞానమూర్తిని దర్శించడం, అది మీ దర్శనంతో సఫలమైంది. ఇంకా మూడో కోరిక అటువంటి మహాజ్ఞానిని సత్కరించడం. ఇంకా నాలుగోది ఆ మహాత్ముని వద్ద దీక్ష తీసుకోవడం. ఐదోది జ్ఞానబోధను అర్థం చేసుకునే శక్తిని పొందడం. శాక్యముని నన్ను మీ అభిమాన శిష్యునిగా స్వీకరించగలరా? బుద్ధుని మందస్మితం అంగీకారం. రాజపరివారాన్ని తామ్రవనం మొగదల వరకు సాగనంపారు. కతిపయ దినాలలో అనేక మంది విద్యావంతులు, ధనవంతులు ఆశ్రమాన్ని దర్శించసాగారు. కొందరు కొందరు భిక్షు దీక్ష తీసుకున్నారు. యువకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ఎవరైతే చూడ్డానికి వచ్చి ఆకర్షితులయ్యి కొందరు భిక్షుల్లాగా మారడానికి దీక్షలు తీసేసుకుంటున్నారు. యువకులు బాగా ఆకర్షితులవుతున్నారు. అర్హుని అనిపించుకున్న వారికి కొండన్న దీక్ష ఇస్తున్నారు.
త్రిశరణ ప్రవచనం అనేది ప్రధానం. ఒకనాడు కొండన్న కొత్తగా చేరిన వారికి కొంత వివరాలు ఇచ్చాడు. బుద్ధుడు అనే మాట ఒక్క సిద్ధార్థునికే వర్తించదు. కొండన్న చెప్తున్నారు ఒకరోజు కొత్తగా చేరిన వారికి కొంత వివరణ ఇచ్చాడంట. ఏమని? బుద్ధుడు అనే మాట ఒక సిద్ధార్థునికే వర్తించదు. జ్ఞాని అయిన ప్రతి వ్యక్తి బుద్ధుడే. విశ్వాన్ని జ్ఞాని బుద్ధుడైన వ్యక్తి జీవ స్వభావాన్ని స్వతంత్రంగా వా గ్రహించగలడు. భ్రమలు, భయాలు, లోభత్వం, క్రోధం, ద్వేషాసూయలు, రాగాలు, వాంఛలు లేనివాడే బుద్ధుడు. ఎవరైతే ఈ గుణాలేవి లేకుండా ఉన్న వాళ్ళున్నారో వాళ్ళందరూ బుద్ధులే. మన పరమ గురువు గౌతమ సిద్ధార్థుడు. ఆయన మనకు మార్గదర్శి, మహాజ్ఞాని, సత్యస్వరూపుడు, కరుణాకరుడు. మనలోని మాంద్యాన్ని తొలగించి మనల్ని చైతన్యవంతుల్ని చేసి జాగృతి కలిగిస్తాడు. మనలో ప్రతి ఒక్కరిలో బుద్ధ ప్రజ్ఞ ఉంది. బుద్ బుద్ధతత్వం ఉంది మనలో. అందరం బుద్ధులం కావచ్చు. అందుకు బౌద్ధ ధర్మం ప్రవేశ ద్వారం. సాధన పెరిగిన కొద్దీ మనలో బుద్ధ ప్రజ్ఞ ప్రకాశిస్తుంది. ఒకనాటికి మనం శాంతి, దాంతి, ఆనందం సంపూర్ణంగా పొందగలం. అంటే ఈ దాంతి ఇంద్రియాలను జయించే స్థితిలోకి రాగలగడం. శాంతి, దాంతి, ఆనందం సంపూర్ణంగా మనం పొందగలం. మన హృదయం బుద్ధుణ్ణి దర్శించాలి. బుద్ధుడు వ్రజనికాయం. బుద్ధం శరణం గచ్చామి. ఇంకా ఇది మొదటిది. రెండోదేమో ఇదంతా మొదటిగా కొండన్న చెప్తున్న మాటలు. బుద్ధుడు అనే మాట గురించి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా రెండోదేమో ధమ్మపదం. ధర్మాన్ని ఆచరించడం వల్ల జాగృతి కలుగుతుంది. జాగృతి అంటే అప్రమత్తత, మెలకువ. అంటే మనలో చైతన్యం కదలాడడం. అదే గౌతమ సిద్ధార్థుడు మనకు బోధించింది. అజ్ఞానం, ఆగ్రహం, ఆక్రోశం, ఆశ, అహంకారం వీటిని పరిహరించాలి, అధిగమించాలి వీటిని. అప్పుడే స్వేచ్ఛ, శాంతి, ఆనందం మనకు లభ్యమవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందంట? ప్రేమ కలుగుతుంది, అవగాహన ఏర్పడుతుంది. తర్వాత కరుణతో ఎవరినైనా మనం ప్రేమించగలం. చైతన్య పదంలో ప్రేమ, ఆదరణ అన్నవి గొప్ప అవసర గుణాలు. ధర్మం శరణం గచ్చామి. ఇది రెండోది. ఇంకా మూడోది సంఘం. సంఘం అంటే ఒకే లక్ష్యంతో ఒకే రీతిగా సాధన చేస్తున్న మిత్ర సంఘం. ఇందులో సమత, సంఘీభావం, మిత్రభావన, సంఘీభావం, మిత్రభావన, సోదర ప్రేమ ప్రధాన లక్షణాలు. కలిసి నడుస్తాం, కలిసి జీవిస్తాం, కలిసికట్టుగా బ్రతుకుతాం. సాధనకు, ధ్యానానికి సమిష్టి కృషి అవసరం. ఎక్కువ మంది సాధన చేస్తే ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది సంఘ లక్షణం. సంఘ లక్ష్యం కూడా అదే. అందుచేతనే సంఘాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. భిక్షులుగా మారటం జరుగుతుంది. సంఘం శరణం గచ్చామి. అప్పుడే సారిపుత్ర మౌద్గల్యన సిద్ధార్థుణ్ణి సమాశ్రయించారు. వారు రాజగృహంలో ప్రసిద్ధ గురువు సంజన శిష్యులు. రాజగృహంలోని ప్రసిద్ధ గురువైన సంజన శిష్యులు సారిపుత్ర మౌద్గల్యన సిద్ధార్థుణ్ణి ఆశ్రయించారంట. సంజన శిష్యుల్ని పరివ్రాజకులు అంటారు. గురువేమో సంజన, ఆయన పేరు, గురువుగారి పేరు సంజన. ఆయన శిష్యులందరినీ పరివ్రాజకులు అంటారంట. సారిపుత్ర మౌద్గల్యన మంచి మేధావులు, మిత్రులు. వారిద్దరిలో ఎవరు ముందుగా ఆత్మదర్శనం పొందగలరని వాళ్ళిద్దరికీ ఒక పోటీ ఉండేదంట. ఒకనాడు అశ్వజిత్ భిక్షువు
అశ్వజిత్ భిక్షువు రాజగృహంలో భిక్షాటన చేస్తుండగా సారిపుత్రుడు అతన్ని చూశాడు. చూడగానే అతన్ని జ్ఞాని అనిపించిందంట ఆయనకు. పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని కలిశాడు. మహాశయ, మిమ్మల్ని చూడగానే నా హృదయం స్పందించనారంభించింది. తమరు ఎవరి శిష్యులు? ఎక్కడ మీ నివాసమని ఆయన అడిగారు. నా గురువు సిద్ధార్థుడు. బౌద్ధం లోతైంది, ప్రేమపూర్ణమైంది అని ఆయన జవాబిచ్చాడంట. సారిపుత్ర వెళ్ళి ఆ విషయం తన మిత్రుడైన మౌద్గల్యనకు చెప్పాడు. ఇద్దరూ వచ్చి సిద్ధార్థుణ్ణి ఆశ్రయించారు. వారి గురువు అనుమతి తీసుకుని రమ్మని చెప్పి సిద్ధార్థుడు వాళ్ళని తిరిగి పంపించేశాడంట. వాళ్ళ గురువైన సంజయ వారిద్దరిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. మీరిక్కడే ఉండండి, నా తర్వాత ఈ ఆశ్రమం మీది అని ఆయన అధికారం మీది అని ఆయన సమాధానం ఇచ్చాడంట. బుద్ధుడి దగ్గరికి పంపించడానికి ఇష్టపడలేదు. అప్పుడు నా తర్వాత ఈ అధికారాన్ని, ఆశ్రమాన్ని ఇక్కడే ఉండి మీరు తీసుకోండి అని వాళ్ళ గురువు చెప్తే వాళ్ళన్నారంట, గురువర్య, మేమిక్కడికి వచ్చింది ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి. గురుపీఠాలు మాకు అవసరం లేదు. గురువు అనిపించుకోకపోయినా మార్గం మంచిదైతే 10 మందికి సహాయపడవచ్చు. సంజయ్కు చివరి నమస్కారం చేసి సిద్ధార్థుణ్ణి ఆశ్రయించారు. వారితో పాటు మరికొందరు పరివ్రాజకులు వెళ్ళి బౌద్ధ సంఘంలో చేరారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఇది 9వ చాప్టరు. నాడు పౌర్ణమి. బుద్ధుడి చేతిలో భిక్షాపాత్రతో రాజగృహ నగరం ప్రవేశించాడు. వెంట 1250 మంది భిక్షులున్నారు బుద్ధుడితో పాటు. అందరూ అడుగులో అడుగు వేస్తూ నిశ్శబ్దంగా నడుస్తున్నారు. నగరం శోభాయమానంగా అలంకరించబడింది. అన్ని చోట్ల స్వాగత తోరణాలు, వీధులలో దీపతోరణాలు, జనవాహిని. బింబిసార చక్రవర్తి రాజోద్యోగులతో నగర సింహద్వారం వద్ద స్వాగతం చెప్పాడు. రాజప్రసాదంలో విశాలమైన పందిరి వేసి వేదికను సిద్ధపరిచారు. వేదికపై సిద్ధార్థుడు ఆసీనుడు కాగా ఒకవైపు బింబిసారుడు, రెండో వైపున ఉరివిల కశ్యపుడు కూర్చున్నాడు. యువరాజు అజాతశత్రు పాదప్రక్షాళనకు నీళ్లు తెచ్చాడు సిద్ధార్థుడికి. బుద్ధుడు ఎవరిచేత కాళ్ళు కడిగించుకోడు. భిక్షులు స్వయంగా ఎవరి పనులు వారే చేసుకుంటారు. భిక్షా పాత్రల్ని సైతం తామే శుభ్రం చేసుకుంటారు. బుద్ధునికి మాత్రం బింబిసారుడు తన చేతులతో వడ్డించాడు. మిగిలిన వారికి రాణి వైదేహి తన పర్యవేక్షణలో సేవకుల చేత వడ్డింపజేసింది. ఆనాటి ధర్మ ప్రసంగం విన్నవారు 6000 మంది. సామాన్య కుటుంబీకులకు ఉపకరించే సూత్రాలను ఆ రోజు సిద్ధార్థుడు బోధించారంట. ఆయన ఆ రోజు బోధించిన బోధనలలో మొదటిది అహింస పరమో ధర్మః. జంతు హింస పనికిరాదు. హింసా ప్రవృత్తి నీచం. హింసను నివారించడం వల్ల మనలో ప్రేమ జనిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. మనుషులకే కాదు, ప్రతి జీవికి జీవించాలన్న ఆశ, మరణ భయం ఉంటుంది. మనకు మన ప్రాణం ఎంత ముఖ్యమో వాటికి కూడా వాటి ప్రాణం అంతే ముఖ్యం. ఇతరుల ప్రాణాల్ని రక్షించడం మానవ ధర్మం. మరొకరిని హింసించి బాధించే హక్కు మనకు లేదు. మన హృదయాలు ప్రేమతో నింపుకుంటే బాధలుండవు, జీవితం సుఖమయమవుతుంది. పురజనులంతా అహింస పాటిస్తే దేశం శాంతిగా ఉంటుంది. మనుషులు ప్రేమించుకోవటం అలవాటు చేసుకుంటే పగలకు, ప్రతీకారాలకు అవకాశం ఉండదు. ఏ దేశం దండయాత్రలకు భయపడదు. మనం శాంతిగా ఉండి వారి శాంతిని ఆపేక్షించాలి. సైనిక బలాన్ని నిర్మాణాత్మక కార్యాలకు మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకా రెండోది, దొంగతనం కూడదు.
అంటే మనము ద్వేషము, ప్రతీకారాలు ఇట్లాంటి వాటితో ఉన్నప్పుడు ఒక దేశం పట్ల ఇంకో దేశానికి ఎంతసేపు ఏవో ఒక రకమైన యుద్ధాలొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎవరైతే ప్రేమ నింపుకొని ఉన్నప్పుడు అందరూ ఎదుటి వాళ్ళను ప్రేమించేలాగా ఉన్నప్పుడు ఈ ఈ ఈ మన సైనిక బలమనేది ఎంతసేపు యుద్ధాలకి కాకుండా, దేశం యొక్క నిర్మాణాత్మక కార్యక్రమాలకు సైనికులను ఉపయోగించుకోవచ్చు. రెండోది దొంగతనం కూడదు. ఒక వ్యక్తి సంపాదించుకున్న సొత్తును అపహరించే హక్కు మరొకరికి లేదు. అది నైత్యం. పరుల సొత్తుకు ఆశపడకూడదు. ఎవరిని మోసం చేయకూడదు. అధికారం, పరపతి, బలం ప్రయోగించి ఇతరుల ఆస్తుల్ని స్వంతం చేసుకోకూడదు. కష్టించి సంపాదించుకున్నది అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ సూత్రం పాటిస్తే సమాజంలో అసమానతలసలు ఉండవు. హత్యలు, దొంగతనాలు సమసిపోతాయి. ఇంకా మూడోది అవినీతి నిర్మూలన. వ్యభిచారం నిర్మూలనం. లైంగిక సంబంధాలు భార్యాభర్తలకే పరిమితం కావాలి. పరస్త్రీని ఆశించడం, పరపురుష సాంగత్యం తప్పు. అవినీతి వర్తనం వల్ల కుటుంబంలో సుఖశాంతులనేవి నశిస్తాయి. భార్యాభర్తల మధ్య కలతలు, ద్వేషాలు ఏర్పడతాయి. దుర్వ్యసనాలకు ఖర్చు చేసే డబ్బుతో అనేక మంచి పనులు చేయొచ్చు. ఇంకా నాలుగవది ఏం చెప్తున్నారు అంటే సత్యభాషణం. అబద్ధాలు చెప్పకూడదు. ఇతరులతో అసూయ, అసహ్యం కలిగేటట్లుగా మాట్లాడకూడదు. మీరు చెప్పే మాటలు సత్యసమ్మతంగా ఉండాలి. మాట్లాడితే అది సత్యంగా ఉండాలి. మాటల శక్తి అమోఘం. సత్యవాక్కుల శక్తి అమోఘం. సత్యం వద ధర్మం చెర. ఇంకా ఐదోదొచ్చేసి మద్య మాంసాలు. ఎటువంటి మత్తు పానీయాలకు అలవాటు పడకండి. మద్యం వల్ల మనసు బలహీనమవుతుంది. ఆలోచించే శక్తి పోతుంది. వివేకం నశిస్తుంది. అనేక అనర్థాలకు దారితీస్తుంది మద్యపానం అనేది. ఇవి 5 పాయింట్లు ఇచ్చారండి. ఆ రోజు అక్కడ మాట్లాడినవని. అహింస పరమో ధర్మః, దొంగతనం కూడదు, అవినీతి నిర్మూలనం, వ్యభిచారం నిర్మూలనం, ఇంకా సత్య భాషణం, మద్య మాంసాలకు దూరంగా ఉండడం. రాజా, ఈ 5 సూత్రాలు ప్రజలు పాటించేలా చెయ్యండి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ బింబిసార చక్రవర్తికి ఆయనకు చెప్తున్నారు. ఈ 5 సూత్రాలు ప్రజలు పాటించేలా చెయ్యండి. అప్పుడు మీ దేశము సుభిక్షంగా ఉంటుంది. బింబిసారుడు, వైదేహి, అజాతశత్రు బుద్ధునికి నమస్కరించారు. రాణి వైదేహి, రాజు బింబిసారుడు, వాళ్ళిద్దరి యువరాజు, వాళ్ళ కొడుకు అజాతశత్రు. వీళ్ళు ముగ్గురు బుద్ధునికి నమస్కరించారు. బింబిసారుడన్నాడు, మహాత్మా, నాదొక విన్నపం. రాజగృహకు 2 మైళ్ళ దూరంలో ఒక సుందరారణ్యం ఉంది. దాని పేరు వేణువనం. చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుందక్కడ. మీ భిక్షు సంఘానికి అది నివాసయోగ్యం, ధ్యానయోగ్యం. దానిని సమర్పించుకుంటున్నాను. స్వీకరించండి. బుద్ధుడు ఆలోచించాడు. ఇంతమంది భిక్షులకు ఒక తావలము ఉండటం మంచిది. పర్ణశాలలు వేసుకోవచ్చక్కడ. తన అంగీకారం తెలిపాడు బుద్ధులవారు. అక్కడ సమావేశమైన బ్రాహ్మణ వర్గానికి రాజుగారి యొక్క ఈ వితరణ నచ్చలేదు. కానీ వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ లేదు. ఒక బంగారు కలశంతో గంగోదకం తెప్పించి బుద్ధుని చేతిలోకి నీరు వంపుతూ దానక్రియను జరిపించాడు బింబిసారుడు. ఈ పవిత్ర జలం సాక్షిగా నా వేణువనాన్ని బుద్ధ సంఘానికి సమర్పిస్తున్నాను. స్వీకరించండి. స్వస్తి. మరునాడు సిద్ధార్థుడు కొందరు ముఖ్యమైన శిష్యులతో కలిసి ఆ వేణువనాన్ని దర్శించారంట. వేల ఎకరాల విస్తీర్ణంలో రకరకాల వెదురు పొదలు, చాలా రకాల ఫలవృక్షాలు, వనం మధ్యలో కాలందక సరోవరం. అది స్నానపానాలకు అనువుగా ఉంది. అందరికీ అది నచ్చిందంట ఆ వనం. వేణువనం.
వెంటనే అక్కడ విహార నిర్మాణం రూపుదిద్దుకోసాగింది. విహార నిర్మాణ బాధ్యతలు విహార నిర్మాణ బాధ్యత మౌద్గల్యకు అప్పగించారు. రకరకాల వెదురుగడలు, రెల్లుగడ్డి, తాటాకులు తెచ్చి పర్ణశాలలు నిర్మించసాగారు. సిద్ధార్థుని కోసం ఒక విశాలమైన పర్ణశాల ఏర్పాటయింది. నిద్రించడానికి ఒక గడ మంచం తయారు చేశారు. నాగశ్యామలను సిద్ధార్థునికి సహాయకునిగా నియమించారు. అతను ఒకప్పుడు ఉరివిల కశ్యపునికి నమ్మిన బంటు, మంచివాడు, యువకుడు. తారిపుత్ర విహార నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. ఒక జేగంట తెప్పించి సరోవరం వద్ద చెట్టుకు వేలాడదీయించాడు. గంట మోగగానే అందరూ ధ్యానానికి రావాలి. ప్రతి ఒక్కరూ భిక్షకు ఊళ్ళోకి వెళ్ళనవసరం లేకుండా అభిమానుల నుంచి అందరికీ విహారానికే భోజనం వచ్చే ఏర్పాటు కూడా చేశారు. ఒక్కొక్క భిక్షువుకు ఒక పాత ఒక్కొక్క భిక్షువుకు ఒక పాత్ర, చాప, బట్టలు, నీళ్ల కుండ కూడా ఏర్పాటు చేయించాడు. ప్రధాన శిష్యుడు కొండన్న, అశ్వజిత్తు, కశ్యప, సారిపుత్ర, మౌద్గల్యన, వప్ర, మహానామలకు ఒక్కొక్కరికి 50-60 మంది భిక్షుల్ని కేటాయించారు. వారు ఒక్కొక్క బృందం. భిక్షులు అర్ధరాత్రి వరకు ధ్యానం చేసి నిద్రపోతారు. బుద్ధునికి నిద్ర రాదు. తన పర్ణశాలలో ఒంటరిగా ఉంటాడు. ఆరుబయట మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటాడు. కశ్యపుడు బుద్ధునితో పాటు తెల్లవార్లు ధ్యానంలో ఉంటాడు. బింబిసారుడు తరచూ విహారానికి వచ్చి సిద్ధార్థునితో గడుపుతున్నాడు. ఒకసారి బుద్ధునితో అన్నాడు, నాకు అజాత కాక మరొక కుమారుడున్నాడు. అతని తల్లి ఆమ్రపాలి. ఆమె వైశాలి నగరంలో ఉంటుంది. వాడి వయస్సు 13. ఆమెకు అంతఃపుర జీవితం నచ్చదు. ఆమె పోషణకు అన్ని ఏర్పాట్లు చేశాను. జీవకుడు చురుకైనవాడు. వాడికి రాజకీయాలు నచ్చవు. వైద్య విద్యను అభ్యసిస్తున్నాడిప్పుడు. మీరు అనుమతిస్తే వారిని మీ దర్శనానికి రప్పిస్తాను. బుద్ధుడు నవ్వి తన అంగీకారం మౌనంగా తెలియజేశాడు. అదే రోజున కపిలవస్తు నుండి 2 రాజబంధువులు అతిథులుగా వచ్చారు. ఒకరు కాలుదయి, రెండో వ్యక్తి చెన్న. ఒకరు సిద్ధార్థుని బాల్యమిత్రుడు, చెన్న ఆనాటి రథసారథి. 7 సంవత్సరాలైంది సిద్ధార్థుడు ఇల్లు విడిచి. అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు. కాలుదయి యువకుడే అయినా అతనిలో వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి. సిద్ధార్థుడి ఫ్రెండ్ కాలుదయి శుద్ధోదన మహారాజుకు ఆత్మీయుడు, అంత అంతరంగికుడు కూడా. అందుకే స్వయంగా వెళ్ళి సిద్ధార్థుని ఆహ్వానించమని పంపించాడు. చెన్నని తోడు తీసుకువెళ్ళమని యశోధర సలహా ఇచ్చింది. వారు వేణువనం చేరడానికి 1 నెల రోజులు పట్టిందంట వాళ్ళ రాజ్యం నుండి. కాలుదయి చెప్పిన మాటల్ని బట్టి సిద్ధార్థుడు గ్రహించింది తండ్రిగారి ఆరోగ్యం అంత బాగా లేదు. గౌతమి మామూలుగానే ఉంది. నందరాకుమారునికి యవ్వనం వచ్చింది. కళ్యాణిని ప్రేమిస్తున్నాడు. సిద్ధార్థుని చెల్లెలు సుందరి నంద అందంగా తయారైంది. సిద్ధార్థుని చెల్లెలు సుందరి నంద అందంగా తయారైంది. తను ఇల్లు వదిలిన వెంటనే యశోధర పట్టు వస్త్రాలు, నగలు త్యజించి సన్యాసినిగా జీవిస్తోంది. సిద్ధార్థుడు ఏకభుక్తం అని తెలిసి తను కూడా ఒంటిపూట భోజనం అలవాటు చేసుకుంది. రాహుల్కి 7 సంవత్సరాలు రాహుల్కి 7 సంవత్సరాలు బావుంటాడు. కపిలవస్తు రమ్మని కాలుదయ అడిగాడు. బుద్ధుడు వర్షాకాలం అవగానే వస్తానని మాటిచ్చారు. కొద్ది రోజులు విహారంలోనే ఉండమని, తమ జీవన విధానం గమనించమని వారిని కోరాడు. వారిద్దరికీ భిక్షు జీవన విధానము బాగా నచ్చిందంట. యశోధర అనుమతి లేనిది
చెన్నడిని తాను అంగీకరించనని చెప్పాడు. కాలుదై వెంటనే బౌద్ధ భిక్షువైనాడు. చెన్నడికేమో యశోధర అనుమతుంటేనే నిన్ను భిక్షువుగా నేను అనుమతిస్తానని చెప్తే ఆయన బౌద్ధ భిక్షువుగా మారలేదు. కానీ కాలుదై మాత్రము వెంటనే బౌద్ధ భిక్షువు అయ్యాడంట. ఒకనాడు సారిపుత్ర మౌద్గల్యన ఒక సన్యాసిని బుద్ధుని దర్శనానికి తీసుకొచ్చారు. అతని పేరు దీర్ఘనాక. సారిపుత్ర మేనమామాయన. సంజన అతని వ్యవహార నామం. మహా అహంభావి అతను. సారిపుత్ర బౌద్ధం స్వీకరించాడని కారాలు మిరియాలు నూరుతూ బుద్ధునితో తలపడ్డానికొచ్చాడాయన అక్కడికి. బుద్ధుణ్ణి నేరుగా సూటిగా అమర్యాదగా ప్రశ్నించాడు. గౌతమా, మీరేం బోధిస్తారు? మీది ఏ మతం? మీది ఏ సిద్ధాంతం? బుద్ధుడు నవ్వాడు. ఏది ఎవరిని నమ్మకపోవడం నా సిద్ధాంతం. దేన్ని ఎవరిని నమ్మకపోవడం నా సిద్ధాంతం. అంటే అనుభవం కాని దాన్ని దేనిని నమ్మకూడదన్నది నా సిద్ధాంతం. దీర్ఘనాక తల తిరిగింది. మీరు నమ్మడం నమ్మకపోవడం నాకు ముఖ్యం కాదు అని ఆయన సమాధానమిచ్చాడంట. బుద్ధుడు అన్నారు, నాకు అదే ముఖ్యం మహాశయ. ఒక సిద్ధాంతాన్ని నమ్మడం జరిగితే మన స్వేచ్ఛ నశించినట్లు. మిగిలినవి అసత్యాలని వాదిస్తాం మనం. చర్చలు, వాదనలు, స్పర్ధలకు, వైషమ్యాలకది దారితీస్తాయి. కొన్ని అభిప్రాయాలకు కట్టుబడి ఉండటం ఆధ్యాత్మిక రంగంలో పెద్ద అవరోధం. తన చుట్టూ గిరిగీసుకున్నవాడు సత్యం దరిదాపులకు కూడా చేరలేడు. దీర్ఘనాక అన్నాడు, మీ బోధనలు నమ్మినవారు ఆ గిరిలో చిక్కుబడిపోతారు కదా. వారు సత్యాన్ని తెలుసుకోలేరని అనుకోవచ్చునా? బుద్ధుడన్నారంట, నేను వేదాంతం చెప్పట్లేదిక్కడ. తత్వశాస్త్రాలు, సిద్ధాంతాలు బోధించను. నా జ్ఞానం పాండిత్యం వల్ల అబ్బింది కాదు. నావి అనుభవసారాలు, అనుభవైక వేద్యాలు. అనుభవంతో సత్యాసత్యాలను తెలుసుకోవటం అనేది అవసరం. అది విని మళ్ళీ ఆ దీర్ఘనాక అన్నాడంట, భేష్ గౌతమ, మీ బోధనలనే సిద్ధాంతాలుగా భావించే ప్రమాదం ఉంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది? మీది ఒక సిద్ధాంతం అవుతుంది కదా మరి. అప్పుడు మళ్ళీ బుద్ధుడు వారంటున్నారు, కాదు, అది ఒరవడి మాత్రమే అవుతుంది. నేను చెప్పే విషయాలు సిద్ధాంతాలు కావు. ఆమోదించడం, ఆమోదించకపోవటం మీ ఇష్టం. బలవంతమేమీ లేదిక్కడ. నా అనుభవాలను కాదనలేరు. నా అనుభవాలను మీరు కాదనలేరు కదా. వేలితో చంద్రుణ్ణి చూపిస్తే వేలును చూసి అదే చంద్రుడని భ్రమపడితే ఎలా? నా బోధన అనుభవాలకు ప్రేరణ. నదిని దాటడానికి పడవను ఉపయోగిస్తాం. ఒడ్డుకు చేరిన తర్వాత పడవనక్కడే వదిలేస్తాం కానీ మన తల మీద పెట్టుకొని మోస్తూ పోము కదా. తత్వాలు పడవల్లాంటివి. అది అది విని దీర్ఘనాక అన్నారు, బాగా సెలవిచ్చారు గౌతమ. నాకు విముక్తిని చూపించండి. బుద్ధుడన్నారు, మన భావాలు, అనుభూతులు 3 రకాలు. కొన్ని సంతోషం కలిగిస్తాయి, కొన్నేమో దుఃఖం కలిగిస్తాయి. మిగిలినవి అటు ఇటు కానివి. ఆ 3 రకాల భావాలకు, అనుభూతులకు మూలము మనస్సు. ఆధారం ఏంటి? శరీరం. వాటి మూలం అన్వేషించుకోమని నేను చెబుతాను. ఎక్కడా ఆగిపోకూడదు. చెడ్డ ఆలోచనలు రాకుండా చేస్తే బాధలు కలగవు. మీ పూజల వల్ల, ఆరాధనల వల్ల ఎప్పటికీ అజ్ఞానం అనేది పోదు. జ్ఞానం అనేది కలగదు. భువనమోహిని ఒక ఆమె వేణువన విహారానికి వచ్చింది. సిద్ధార్థ దర్శనార్థమని అక్కడికి వచ్చిందంట ఆవిడ. ఆమెది అప్సరసల్ని మించిన సౌందర్యం. ఇక్కడ వరకు ఈ కాన్వర్సేషన్ అయిపోయిందండి ఆయనతోటి, ఆ దీర్ఘనాకతోటి. దాని తర్వాత భువనమోహిని అనే ఒక ఆవిడ వేణువన విహారానికి వచ్చింది సిద్ధార్థుని దర్శనార్థం. ఆమెది అప్సరసల్ని మించిన సౌందర్యం, దేవతల్ని మించిన దర్పం. ఆమె వెంట ఒక యువకుడు, ఆమె నడకలో ఆకర్షణ ఉంది. ఆమె వెంట ఒక యువకుడున్నాడు, ఆమె నడకలో ఒక ఆకర్షణ ఉంది.
భగవాన్ బుద్ధదేవుని ఆశ్రమం ఎటు అని అడిగింది. ఎదురైన ఒక భిక్షువును ఈ మాట ఆమె ఒక భిక్షువుని భగవాన్ బుద్ధదేవుని ఆశ్రమం ఎటు అని అడిగితే, అతనే సిద్ధార్థుని కుటీరానికి తీసుకెళ్ళాడు. వీరు వెళ్ళే సమయానికి సిద్ధార్థుడు పర్ణశాలలో లేడు. కొంతసేపటికి కాలుదయి, సారిపుత్ర, నాగశ్యామలతో కలిసి సిద్ధార్థుల వారక్కడికొచ్చారు. ఆ సుందరి యువకుడు బుద్ధు బుద్ధునికి పాదాభివందనం చేశారు. జన్మలో ఇంతటి సౌందర్యవతిని చూసి ఎరుగను అనుకున్నాడు కాలుదయి. ఇటీవలనే ఆశ్రమం స్వీకరించాడు. భిక్షువైన తన అందాన్ని ఇలా ఆస్వాదించవచ్చునా? నాగశ్యామల స్థితి అంతే. ఏవేవో కోరికలు బుసలు కొడుతున్నాయి. సారిపుత్ర బుద్ధుడు మాత్రం ఆమె కళ్ళలోకి సూటిగా, నిర్వికారంగా చూడగలిగారు. బుద్ధుని చూపులు ఎంతో చల్లగా అనిపించాయి ఆమెకు. ఆమె సూటిగా బుద్ధుని కళ్ళల్లోకి చూసింది. ఎంత పవిత్ర భావన! ఇంతకాలం తనను చూసిన వారంతా కాంక్షతోనే చూశారు. ఇంతటి ప్రేమతో ఎవ్వరూ చూసింది లేదు. నా పేరు ఆమ్రపాలి. వీడు నా కొడుకు జీవకుడు. బింబిసార మహారాజు గారి పుత్రుడు. మీ గురించి వినగానే మీ గురించి వినడమే గాని దర్శన భాగ్యం కలగలేదు. జీవకుని చదువు గురించి అడిగాడు బుద్ధులవారు. మంచి కుర్రవాడు, మనసున్నవాడు. జీవకునికి సిద్ధార్థుని పట్ల గౌరవం కలిగింది. భగవాన్ నా చదువు పూర్తి కాగానే విహారానికి వచ్చి ఇక్కడే ఉంటాను. ఆమ్రపాలి తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంది. క్షణంలో ఆవిడ ఆమె జీవితాన్నంతా సింహావలోకనం చేసుకుంది క్షణంలో. ఆమె కళ్ళు వర్షించాయి. భగవాన్! నా జీవితమంతా బాధలమయం. నాకు సంపదలకు ఏనాడు కొదవనేది లేదు. లేనిదేంటిది అంటే మనశ్శాంతి, తృప్తి. నేను ఏం పోగొట్టుకున్నానో ఈనాడే నాకు తెలిసింది. దీన్నిక్కడికి ఆపుదామండి ఈ రోజుకి.